Hello guys, how are you all? Welcome back to my channel. Welcome back to another beautiful video. సో మా పిన్ని వాళ్ళు ఇవాళ బోనాలు అయితే చేసుకుంటున్నారు. సో లెట్స్ గో. సో దానికన్నా ముందు నేను డాడీ కలిసి కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ చూస్తున్నాం ఏమేమి కూరగాయల వెరైటీస్ వచ్చాయని. అండ్ నాకు ఇక్కడ పింక్ కలర్లో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అది ఫ్రూట్ ఆ వెజిటేబుల్ నాకు ఏంటో తెలియదు. మీకు తెలిసింటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ మాకు కావాల్సిన కూరగాయలు తీసుకున్న తర్వాత నేను డాడీ అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాం. అండ్ రిటర్న్ వెళ్లే దారిలో మొక్కజొన్న పొత్తులు అయితే కనిపించాయి. సో అవి కూడా కొన్ని. అండ్ మార్కెట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పార్కింగ్ ఏరియాలో నాకు ఈ క్యూట్ థింగ్ అయితే కనిపించింది. ఎంత బాగుంది కదా అసలు. అండ్ ఈ చిన్న చిన్న బొమ్మలు, కిచెన్ సెట్, బార్బీ బొమ్మ, సో ఫుల్ చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. అండ్ దాని తర్వాత నేను డాడీ కలిసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. అండ్ ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు అయితే ఉరుక్కుంటూ వచ్చాడు. అసలు ఎక్కడికి వెళ్ళాను మీరు నన్ను ఇష్టపెట్టి అన్నట్టు. సో వాడితో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత కొంచెం ప్యాంపర్ చేస్తే వాడే కూల్ అయిపోతాడు. అండ్ దాని తర్వాత మేమైతే కూరగాయలు వాష్ చేసి సదిరేసాం. అండ్ ఇక్కడ మా డాడీ మా తమ్ముడికి అయితే స్నానం చేపించాడు. ఫుల్ చుండ్ర అవుతుంది మధ్య. ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి. సో ఇక్కడైతే వాడికి నీమ్ పేస్ట్ అండ్ పెరుగు కలిపి మొత్తం బాడీ అంతా అప్లై చేసాం. 15 to 20 minutes అప్లై చేసి వదిలేయాలి. సో ఇట్లయితే కొంచెం తగ్గుతున్నానని అయితే నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది. సో ఇక్కడ మా తమ్ముడికి స్నానం అయిపోయే లోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోతున్నా. సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ. దిస్ ఇస్ మై బేర్ స్కిన్. లిప్స్ కి లిప్ బామ్ తప్ప ఏం అప్లై చేయలేదు. సో ఇక్కడ మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్. సో మన ఫేస్ అండ్ నెక్ కి మొత్తం మంచిగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. మనం మేకప్ వేసుకునే ముందు స్కిన్ ప్రెప్ అనేది మ్యాండేటరీ ప్రాసెస్. సో మన ఫేస్ డే అంతా హైడ్రేటింగ్ గా మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చి ప్రైమర్ అయితే యూస్ చేస్తున్నా. మనకి ఎక్కడైతే ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఉంటాయో ఆ ఏరియాలో అయితే ఈ ప్రైమర్ అప్లై చేసుకోవాలి. సో స్మాల్ క్వాంటిటీస్ ఇనఫ్. సో మనకి ఎక్కడ ఉన్నాయో మొత్తం మంచిగా అప్లై చేసుకున్న తర్వాత డ్రాగ్ అసలు చేయొద్దు, జస్ట్ ట్యాప్ చేయాలి ఇక్కడ చూపించినట్టు. సింక్ అయిపోతుంది. అండ్ 2 minutes వెయిట్ చేసిన తర్వాత అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. మన ఇంటర్నెట్ లో వైరల్ అయిన డాటన్ కి టింటెడ్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నా. ఇక్కడ నా షేడ్ వచ్చేసి 03 శాండ్. అండ్ ఇక్కడ ఫేస్ మొత్తం మంచిగా అప్లై చేసుకున్న తర్వాత బ్రష్ తో అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఎలాంటి రింకిల్స్ గానీ వైట్ ప్యాచెస్ గానీ అన్ఈవెన్ గా రాకుండా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఈవెన్ స్కిన్ టోన్ రావడానికి. అండ్ 2 minutes వెయిట్ చేసిన తర్వాత మన ఫోర్త్ స్టెప్ వచ్చేసి కన్సిలర్. నేను ఇన్సైడ్ వాళ్ళ కన్సిలర్ యూజ్ చేస్తున్నా. మీకు డార్క్ సర్కిల్స్ అనేది ఎక్కువ ఉంటే కలర్ కరెక్టర్ అయితే యూజ్ చేయండి. నాకు ఎక్కువ లేదు కాబట్టి నేను డైరెక్ట్ కన్సిలర్ అయితే అప్లై చేస్తున్నాను. అండ్ ఇక్కడ వెట్ బ్యూటీ బ్లెండర్ తో అయితే మంచిగా ఈవెన్ గా బ్లెండ్ చేస్తున్నాను, ఎలాంటి ప్యాచెస్ రాకుండా. అండ్ ఇక్కడ ఫిఫ్త్ స్టెప్ కి వచ్చేసి ఐలైనర్ అండ్ కాజల్ అయితే పెట్టేశాను ఫర్ దట్ ఐ లుక్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో ఇక్కడైతే నా మేకప్ వేసుకుంటూ అయిపోయింది కాబట్టి లూజ్ పౌడర్ తో అయితే మొత్తం ఫేస్ మొత్తం సెట్ చేసేసుకుంటున్నా. అండ్ ఇక్కడ 7th స్టెప్ వచ్చేసి లిప్స్టిక్ అయితే అప్లై చేస్తున్నా. సో రెడ్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ టూ బ్రైట్ అయిపోతుంది. సో నేను లైట్ కలర్ లో ఈ పింక్ కలర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంత రెడీ అయినాక బొట్టు పెట్టుకోకుంటే ఇలా. సో బొట్టు కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ పీకాక్ జుమ్కా అయితే పెట్టేసుకున్నాను. 2 సైడ్లు ఎంత బాగున్నాయి కదా. సో ఇలా అయితే రెడీ అయిపోయాను. అండ్ ఇక్కడ హెయిర్ సెట్ చేసుకుంటే అయిపోతుంది. సో నార్మల్ గా కోమ్ చేసుకొని క్లచ్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత దుపట్టా అయితే సెట్ చేసుకుని అది కూడా వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ కుంకుమ పెట్టడం మర్చిపోయాను కాబట్టి కుంకుమ పెట్టేసుకున్నాను. పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్న తర్వాత వీఆర్ రెడీ టు గో. నా మేకప్ లుక్ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేసి చెప్పండి. సో లెట్స్ గో. అండ్ నేను డాడీ అయితే స్టార్ట్ అయిపోయాం మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంటికి. అండ్ వెళ్లే వారికి మా పిన్ని బాబాయ్ అన్ని అరేంజ్మెంట్ చేసుకుని రెడీగా ఉంచారు. అండ్ కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఇక్కడ మా పిన్ని బోనం ఎత్తుకున్న తర్వాత అందరం కలిసి గుడికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ గుడికి రీచ్ అయిపోయిన తర్వాత గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము దర్శనం చేసుకోవడానికి. ఒక 5 to 10 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు లేట్ అవ్వడం కూడా మనకే మంచిది. నేను 2024 లో కూడా బోనాల వ్లాగ్ అయితే పెట్టాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ఇక్కడ మా పిన్ని దేవతలకైతే బోనం అప్పచెప్తుంది. అప్పచెప్పిన తర్వాత మా దర్శనం అయితే ఎంత మంచిగా పీస్ఫుల్ గా జరిగిందో. సో ఎవరు క్రౌడ్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళి మంచిగా మొక్కుకొని మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మా తమ్ముడు నా కోసం వాటర్ అయితే తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ.
అండ్ ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత మా పిన్ని మంచిగా రెండో బోనం కూడా రెడీ చేస్తుంది. అసలు ఫెస్టివల్ రోజు ఎలా టైం గడిచిపోతుందో అర్థమే కాదు కదా. బట్ నాకైతే ఈ బోనాలు అంటే ఏంటి, ఎలా జరుపుకుంటారు, ఏమేం చేస్తారు అనే క్యూరియస్ అయితే చాలా ఉండే చిన్నప్పుడు. మీరు ఈ బోనాల ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారో, ఎలా జరుపుకుంటారో నాకు కింద కమెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. సో చాలా రోజులు అయితే అయింది కదా నేను మీతో ఇలా లాంగ్ ఫార్మాట్ వీడియోలో మాట్లాడడం. నేను ఎందుకు లాంగ్ ఫార్మాట్ వీడియో లేట్ గా పోస్ట్ చేస్తున్నాను అంటే నాకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల అస్సలు టైం దొరకట్లేదు ఎడిట్ చేయడానికి. కానీ నేను షార్ట్ ఫార్మాట్ మినీ వ్లాగ్స్ అయితే కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తున్నాను. నా బిజీ షెడ్యూల్ ని అర్థం చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాతో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే మా పిన్ని అమ్మవారిని ఎంత బాగా అలంకరించిందో, కళ్ళు, ముక్కు అండ్ ముక్కు పొడకతో అలంకరించిన తర్వాత మా పిన్ని అయితే చుట్టూరా కుంకుమ బుట్లు అయితే పెడుతుంది. ఎంత బాగా వచ్చింది దానికన్నా ఎంత భక్తి శ్రద్ధలతో అయితే చేసినామా అనేదే ముఖ్యం. సో మా పిన్ని ఎలా చేసిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ మా పిన్ని బొట్లు పెట్టే లోపు నేను మా పిన్ని వాళ్ళ పెట్టినైతే ప్యాంపర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను. సో మార్నింగ్ నుంచి అసలు కలవలేదు. సో ఇలా అయితే కలిసాము మంచిగా. హాయ్ హాయ్ మనీ, హాయ్ హాయ్ హాయ్. అండ్ ఇక్కడ మనీతో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మా బోనం కూడా రెడీ అయిపోయింది. సో ఇలా వేపాకులు పెట్టేసిన తర్వాత ఈవినింగ్ డప్పుల వాళ్ళు అయితే వచ్చారు. సో అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. సో ఇక్కడ మా పెద్ద పిన్ని, చిన్న పిన్ని అండ్ అక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళందరం కలిసి గుడికైతే వెళ్తున్నాం. సో ఇక్కడ అందరం కలిసి నడుచుకుంటా గుడికైతే వెళ్ళిపోయాము. అండ్ గుడికి వెళ్ళిన తర్వాత మేకల్ని అయితే మొక్కి బలివ్వడానికి అయితే తీసుకెళ్తున్నారు. అండ్ ఈవినింగ్ కూడా మా దర్శనం మంచిగా ప్రశాంతంగా అయితే జరిగింది. దర్శనం చేసుకున్న తర్వాత నేను డాడీ అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాం. నా ఫేస్ చూస్తేనే అర్థమై ఉంటుంది మీకు ఎంత టైర్డ్ ఉన్నానో. సో ఇక్కడైతే నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్లమ్ వల్ల క్లెన్జింగ్ బామ్ అయితే యూస్ చేస్తున్నా. ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మంచిగా మసాజ్ చేసుకొని నార్మల్ వాటర్ తో అయితే వాష్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్. నేను ఇక్కడ నివ్యా ఫేస్ వాష్ అయితే యూస్ చేస్తున్నా. సో మనం మార్నింగ్ సన్ స్క్రీన్ యూస్ చేసాం కాబట్టి డబల్ క్లెన్జింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫేస్ వాష్ తో మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తో అయితే వాష్ చేసుకోవాలి. సో ఇలా డబల్ క్లెన్స్ చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉన్న డర్ట్ ఎస్ఎఫ్ అంతా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మంచిగా టవల్ తో అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నా. నేను ఇక్కడ పాండ్స్ వల్ల సూపర్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఫేస్ మొత్తం మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత లిప్స్ కి లిప్ బామ్ అయితే పెట్టేశాను. సో ఇదేం కొలాబరేషన్ వీడియో అయితే కాదు, నేను నా ఓన్ మనీతో కొనుక్కున్న ప్రోడక్ట్స్. అండ్ దిస్ ఈస్ హౌ మై స్కిన్ లుక్స్ ఆఫ్టర్ నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ ఇక్కడైతే నేను జర్నల్ రాస్తున్నా నా డే ఎలా జరిగింది, ఎలా ఉంది అని. That's for the video, guys. Hope you liked watching. Please do like, share and subscribe too. See you in my next video. Bye.